హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చాలామందికి ఫ్రాన్స్ కర్రీ అంటే ఇష్టపడరు, స్మెల్ వస్తుందని. అలా స్మెల్ రాకుండా ఈ తక్కువ మసాలాతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు గౌసియా రఫ్ యూట్యూబ్ ఛానల్కు. 2 మీడియం సైజ్ ఉన్న ఆనియన్స్ తీసుకొని ఆమ్లెట్ కట్ చేసుకుంటే దానికన్నా కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. ఇది మిక్సీలో వేసుకోకూడదు, రోల్లోనే వేసుకొని దంచుకోవాలి. ఈ విధంగా మొత్తం రోల్లో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నిండా కారం వేసుకొని, ఉప్పు రుచికి తగినంత వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఎక్కువ ఆనియన్స్ కూడా యూజ్ చేయొద్దు, స్వీట్నెస్ వచ్చేస్తుంది కర్రీ మొత్తము. ఈ విధంగా మొత్తం దంచుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకోవాలి. గిన్నె హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న గరిటె నిండా 2 సార్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లవంగాలు 3, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని అది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు దాంట్లో 2 కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగా 2 తీసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. మనం ముందుగా దంచి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అది కూడా అందులో వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. చాలు, ఎక్కువ వేగే అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వేగనించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత టమాటాలు పావు కిలో తీసుకున్నాను. పావు కిలో ఫ్రాన్స్‌కు పావు కిలో టమాటాలు తీసుకున్నాను. మంచి ఎర్రటి మక్కినవి తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు మొత్తం మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 నిమిషాలు వదిలేద్దామండి. ఈ విధంగా 3 నిమిషాలు అయిన తర్వాత తీసి చూపిస్తున్నా, చూడండి ఎంత చక్కగా మగ్గిపోయినాయో. ఈ విధంగా మెత్తగా మగ్గాలండి, లేకపోతే మొత్తం టమాటా ఉంటుంది కర్రీ మొత్తము. ఫ్రాన్స్ అండి, మనం కర్రీ చేసుకునే ముందు మంచిగా వాష్ చేసి పెట్టుకొని కారం, ఉప్పు, పసుపు వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలా చేయడం వల్ల కూడా కర్రీకి ఎక్కువ స్మెల్ రాకుండా ఉంటుంది. కారం చూసి వేసుకోండి. మనం ఆనియన్స్‌లో కారం వేసుకున్నాం, ఫ్రాన్స్‌లో కలిపేటప్పుడు కారం వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కారం వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఉప్పు రుచికి తగినంత ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడు 1 గ్లాస్ వాటరే తీసుకున్నాను. ఎందుకంటే ఫ్రాన్స్ ఉడికించేటప్పుడు కూడా వాటర్ చాలా వస్తూ ఉంటుంది. 1 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఎక్కువ మసాలాలు వేస్తలేనండి. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడరే యాడ్ చేస్తున్నా. చాలా బాగుంటుంది ఇలా కూడా చేయడం వల్ల. ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదు దీనికి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. చూడండి మంచిగా నూనె అంతా పైకి వచ్చి ఎంత మంచి కలర్ కనబడుతుందో. అంతే అండి, చాలా ఈజీగా స్మెల్ లేకుండా తక్కువ మసాలాతోని ఫ్రాన్స్ కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని ప్లేట్ పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే. తక్కువ మసాలాతోని స్మెల్ లేకుండా ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, మన మసాలా కూడా ఎక్కువ వాడలేదు కానీ ఎంత గ్రేవీగా కనబడుతుందో. ఇలా ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటా.